చాటగా మరి మరి నే చాటుకోన మనసంత పులకించని సాక్షిగా. Wonderful. Thank you so ప్రైజ్ much. లార్డ్ పాస్టర్. Praise the Lord again. Thank you so much for the wonderful singing. అయితే మన ఫైనల్ మెసేజ్ లాగా ఈ రోజుకి గమనించినట్లయితే మన బైబిల్స్ని ఓపెన్ చేసినట్లయితే 2 Thessalonians chapter 2 verses 13 నుంచి 17 దాకా మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. సో స్క్రీన్ మీద అదేంటి వర్సెస్ ఉన్నాయి. సో అందరం కలిసి ఒకసారి ఏకీభవించి ఒకసారి ఇదేంటి మనము అందరం చదువుదామని మనవి. ఇక్కడ But we are bound to give thanks always to God for you, brethren, beloved of the Lord, because God hath from the beginning chosen you to salvation through sanctification of the Spirit and belief of the truth. 14th verse. Whereunto you he called you by our gospel, to the obtaining of the glory of our Lord Jesus Christ. Therefore, brethren, stand fast and hold the traditions which ye have been taught, whether by word or our epistle. Now our Lord Jesus Christ himself and God, even our Father, which hath loved us and hath given us everlasting consolation and good hope through grace, comfort your heart and stable you in every establish in every good word and work అనేది మనము చూస్తున్నాం. అయితే ఈరోజు సర్మన్ ఎంఫసిస్గా చూస్తున్నట్టయితే సర్మన్ నోట్స్గా నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. రైట్, యా. సో ఇక్కడ సర్మన్ నోట్స్ చూస్తున్నాగా. రైట్. సో ఈరోజు టైటిల్ సర్మన్ టైటిల్ని గమనించినట్లయితే ది సర్మన్ టైటిల్ ఈజ్ చూజన్ ఫ్రమ్ ద బిగినింగ్, లివింగ్ కాన్ఫిడెంట్లీ ఇన్ గాడ్స్ సేవింగ్ పర్పస్. చూజన్ ఫ్రమ్ ద బిగినింగ్, లివింగ్ కాన్ఫిడెంట్లీ ఇన్ గాడ్స్ సేవింగ్ పర్పస్ అనేది ఈజ్ వాట్ వీఆర్ ఇక్కడ గమనిస్తున్నాం. సో ప్రపోజిషన్ స్టేట్మెంట్గా, అంటే ఈ స్టేట్మెంట్ వల్ల నాకేంటి, దీన్ని చదవడం వల్ల నాకేంటి అనేదిగా మనము చూస్తున్నట్టయితే, బికాస్ గాడ్ చూసెస్ ఫర్ సాల్వేషన్ బిఫోర్ టైమ్ బిగాన్, అంటే యెహోవా మనల్ని కాలాల ముందే రక్షణ నిమిత్తమై అతను ఎన్నుకున్నాడు. బిలీవర్స్ ఆట్ టు రెస్పాండ్ విత్ థ్యాంక్ఫుల్ వర్షిప్. సో అతని కృప వల్ల, అతని ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని నిషెంట్ గాడ్ కాబట్టి, అతను మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనము థ్యాంక్ఫుల్ వర్షిప్, మన ఆరాధన ఎంతగానో అతన్ని అదేంటి థ్యాంక్ఫుల్గా ఉండాలనేదిగా. స్టెడ్ ఫాస్ట్ కన్విక్షన్, కన్విక్షన్ అంటే మారు మనసుతోటి, తర్వాత ఫెయిత్ఫుల్ సర్వీస్ అంటూ క్రైస్ట్ రిటర్న్స్. ఎప్పుడు దాకా? అతను మళ్ళా రెండో రాకడ దాకా, మనము ఈ భూమిని వదిలిపెట్టి అతన్ని చూసేదాకా వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు హిమ్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. సో ఈ 3 పాయింట్స్గా గమనించినట్లయితే, గాడ్ చాయిస్ కాల్స్ అస్ టు థ్యాంక్ఫుల్ వర్షిప్. మనం ఆరాధిస్తున్నప్పుడు అతను మనకేమై ఉన్నాడు, అతను మనకేమై ఉన్నాడని మనము ఆరాధిస్తాం. సో 13, 14 వచనాలను గమనించినట్లయితే అక్కడ ద బేసిస్ ఆఫ్ ద చాయిస్ బిలవెడ్ అని అంటున్నాడు. అతను మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టి. తర్వాత ద టైమ్ ఆఫ్ ద చాయిస్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే క్రియేషన్ చేసేటప్పుడు మానవుడిని అతని స్వరూపంలో తయారు చేసినప్పటి నుంచి he knows everything. He knows the beginning and he knows the end. He is the alpha, the omega. తర్వాత the goal of his choice. సో the goal ఏంటి? salvation, రక్షణ ఇయ్యడానికి. తర్వాత the means of choice. మీన్స్ ఎలాగంటే ఆత్మ ద్వారా, హోలీ స్పిరిట్ కంటిన్యూస్గా
ఆత్మ ద్వారా ఒక వ్యక్తిని, ఒక పాపములో నింపబడిన శరీరంలో ఉన్న వ్యక్తిని ఆత్మ ద్వారా అతన్ని మెల్లని స్వరముతోటి అతన్ని మెల్లమెల్లగా యెహోవా రక్షణకి తీసుకొని వచ్చినప్పుడు అతను ఎప్పుడైతే రిపెంట్ అవుతాడో, హీ కాల్డ్ యూ బై ఆర్ గాస్పల్. సో సువార్త ద్వారా అతనికి దగ్గరగా ఆత్మ మనల్ని యేసుక్రీస్తు దగ్గరికి చేస్తున్నదనేదిగా మనం చూస్తున్నాం. తర్వాత ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ హిస్ చాయిస్, అంటే అతను ఏదైతే రక్షణ నిమిత్తమై ఏదైతే మనల్ని నిర్ధారించాడో లేకపోతే మనల్ని ఎన్నుకున్నాడో, ది ఆబ్టైనింగ్ ఆఫ్ ద గ్లోరీ. సో మనకు నిత్య జీవితము ఇవ్వడానికి దట్ ఈస్ ది రిజల్ట్ అనేదిగా మనం గమనిస్తున్నాం. తర్వాత 14th వర్స్గా గమనించినట్లయితే గాడ్స్ చాయిస్ కాల్స్ అస్ టు స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ఫుల్నెస్. సో మనము దినదినానికి ఫెయిత్ఫుల్గా అతని కోసము భూమి మీద జీవించాలనేది. తర్వాత 16th and 17th వర్స్ చూసినట్లయితే గాడ్స్ చాయిస్ కాల్స్ అస్ టు స్ట్రెంగ్థెన్ సర్వీస్. సో మనము ఆనదినము బలపడుతూ మన జీవితాన్ని జీవించేటప్పుడు అతని రాజ్యం కోసము ఒక యునైటెడ్గా, ఒక బాడీ ఆఫ్ క్రైస్ట్గా మనం ఎలాగా అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతూ అతని కోసం జీవించాలనేది ఈజ్ వాట్ వి సీ. కంక్లూజన్గా చూసినట్లయితే దిస్ ఎంఫసైజెస్ బోత్ గాడ్స్ సావరెన్ గ్రేస్ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక సైడ్ నుంచి యెహోవా యొక్క కృప, ఇంకొకటి మానవుని యొక్క రెస్పాన్సిబిలిటీ. యెహోవా ప్రేమించాడు, మానవుడు దాన్ని అంగీకరిస్తాడా లేదా? అంగీకరిస్తే రక్షణ, అంగీకరించబోతే మరణం. సో ఇట్ అవాయిడ్స్ ది ఎర్రర్ ఆఫ్ హైపర్ క్యాల్వినిజం విచ్ మినిమైజెస్ ది యూనివర్సల్ గాస్పుల్ కాల్. సో హైపర్ క్యాల్వినిజం అనగా థియాలజికల్ టర్మ్స్లో నేను అవి ఇక్కడ డీల్ చేయట్లేదు, కానీ హైపర్ క్యాల్వినిజం ఏమంటుందంటే అందరికీ సువార్త ఇవ్వబడలేదు అని అంటది. తర్వాత ఆర్మేనిజం అనే గుంపు ఉంది. వారు ఏమంటారంటే మానవుడే అతని రక్షణ కోసము అతను కష్టపడాలి అని ఆర్మేనియన్స్ అంటారు. సో ఈ రెండు డాక్ట్రిన్స్ నేను థియాలజికల్ బైబిల్ కాలేజ్లో మాట్లాడతా, కానీ సంఘంలో ఇది కాంటెక్స్ట్ కాదు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడము. తర్వాత ఇన్స్టెడ్ ఇట్ రిఫ్లెక్ట్స్ పాల్ ఓన్ బ్యాలెన్స్. ఇక్కడ 2 Thessalonians గా 2nd చాప్టర్లో చూస్తున్నట్టయితే గాడ్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ఎవ్రీ సిన్నర్ ఈజ్ జెన్యూన్లీ కాల్డ్ టు రిపెంట్, బిలీవ్ ద లార్డ్ అండ్ రిసీవ్ ది ఫర్గివ్నెస్ దట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. సో పౌలు ఈ సువార్తని, అంటే ఈ ఎవరైతే 2nd Thessalonians ని గమనించినట్లయితే 1st Thessalonian లెటర్ రాశాడు, ఎంకరేజింగ్గా రాస్తున్నాడు. 2nd Thessaloniansకి వచ్చే లోపలికే వారి స్వభావము, వారి తప్పిదాలు, వారు ఏ విధంగా అదేంటి పర్సిక్యూషన్ నుంచి పోతున్నప్పుడు ఏ విధంగా తప్పుడు బోధ సంఘంలో వచ్చింది. ఏమన్నారు? మీరు ఆల్రెడీ ట్రిబ్యులేషన్లో ఉన్నారు, పాలు చెప్పిందంతా తప్పు, మనం ఆల్రెడీ ట్రిబ్యులేషన్లో ఉన్నాము, మనం ఎత్తబడలేదు అని వారికి కన్ఫ్యూజన్ చేసి వారిని భయపెట్టించినప్పుడు వారు ఒక రకంగా ఆ సంఘస్థులు ఏమయ్యారంటే, మేము ఎలాగైనా చనిపోతున్నాం కదా, అతను వస్తాడు కదా, మనం ఏం పని చేయనవసరం లేదు, మనము మన రక్షణను కాపాడుకొని మనము జీవించవచ్చు అని కొన్నిమంది అయ్యో పౌలు మాకు ఇది బోధించలేదే, ఇది మేము నమ్మాలా లేదా అని కొన్నిమంది, ఇంకొకరు అయ్యో మేము ట్రిబ్యులేషన్లో మనము విడవబడ్డాము అని కొన్నిమంది ఇలాగా ఉండే టైంలో ఈ 2nd Thessalonians లెటర్ రాయబడ్డది. అయితే ఈ 2nd Thessalonians చాప్టర్ 2లో గమనించినట్లయితే సంఘాన్ని వార్నింగ్ చేస్తున్నాడు. ఏమి వార్నింగ్ చేస్తున్నాడు అంటే, యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా యాంటీ క్రైస్ట్ ఒక కరిస్మాటిక్ లీడర్గా ఏ విధంగా అతను అదేంటి వచ్చి అన్ని దేవతలందరినీ పూజలను పునస్కారాలన్నింటినీ అతను యాక్సెప్ట్ చేసి డిసెప్షన్ ద్వారా కుట్రత్వముతో అతను అంచె దినాలు, ఆ లాస్ట్ డేస్ అలాగా ఉంటాయని వారికి క్లియర్గా చెప్తూ లాస్ట్ సర్మన్లో గమనించినట్లయితే మీరు డిసీవ్ కావద్దు,
మీకు వాక్యం క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మీకు లాస్ట్ దినాలలో రెండో రాకడ వచ్చేటప్పుడు లేదా యాంటీ క్రైస్ట్ వచ్చేటప్పుడు సంఘం ఎత్తబడక ముందు ఇవన్నీ లాస్ట్ దినాలలో ఇవి జరుగుతాయి. సో మీరు అదేంటి డు నాట్ బి డిసీవ్డ్ అని 10th వర్స్ 11th వర్స్ 12th వర్స్ అదేంటి మాట్లాడుతూ ఇక్కడ 13th నుంచి 17th వర్స్ దాకా గమనించినట్లయితే ఎవరైతే ఈ రక్షణ నిమిత్తమై ఎంకరేజ్మెంట్గా ఇక్కడ 13th వర్స్ నుంచి 17th వర్స్ దాకా మాట్లాడుతున్నాడు. అంటే సెకండ్ చాప్టర్ అంతా చూసినట్లయితే ఫస్ట్ 10 వర్సెస్ యాంటీ క్రైస్ట్ గురించి, యాంటీ క్రైస్ట్ కుట్రత్వం గురించి ఎలాగా లాస్ట్ డేస్లో ఎలా ఉంటుందో అని చెప్పబడ్డది. లాస్ట్ సండే సర్మన్ని గమనించినట్లయితే 10, 11, 12ని గమనించినట్లయితే ఎలాగా కుట్రత్వము సత్యాన్ని అసత్యాన్ని సత్యంగా ఎలాగ నిరూపింపబడుతుంది, ఎలాగా అదేంటి నీతిని అనీతినే ఎక్కువగా నమ్మేవారుగా ఉంటారు. నీతి ఉండకుండా అంతా అనీతిగానే ఉంటుంది, కానీ దాన్నే నీతి అనుకుంటారు అనేదిగా మనము గమనిస్తున్నాం అని 10, 11, 12 వర్సెస్ చెప్పి ఈ 13th వర్స్లో గమనించినట్లయితే బట్ అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది. బట్ అనే వర్డ్ అంటే మీరు ఈ సెకండ్ చాప్టర్ అంతా మీరు చదువుకుంటూ వెళ్తుంటే లేకపోతే లాస్ట్ 3 మెసేజెస్ని మీరు కంటిన్యూగా విని ఈ మెసేజ్ని మీరు వింటుంటే సడన్గా బట్ అని అంటారు. సో ఎప్పుడైతే బైబిల్లో బట్ అనే వర్డ్ని మనము చూస్తామో అదేంటి గమనించాలి. ఆ చిన్న వర్డ్ అన్నిటినీ చేంజ్ చేస్తుంది. అట్మాస్ఫియర్ని, థాట్ని, ఐడియాని ఏమైతే చెప్తున్నారో అవన్నీ చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ 12 వర్సెస్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ ఆ కుట్రత్వము లేకపోతే నీతి అనీతి ఎలాగో ఎక్కువగా అయిపోతుందో అని మాట్లాడుతూ ఇక్కడ యెహోవా యొక్క కృపని మాట్లాడుతున్నాడు. ఇక్కడ డిసెప్షన్ నుంచి సత్యము ట్రూత్ గురించి ఎక్కువగా మాట్లాడతాడు. 13th వర్స్ నుంచి 17th వర్స్ దాకా రక్షణ నిమిత్తమై మాట్లాడతాడు. అంటే 12th వర్స్ నుంచి ఫస్ట్ వర్స్ దాకా గమనించినట్లయితే ఏదైతే జడ్జిమెంట్ ఉందో, ఏదైతే కండెమనేషన్ ఉందో, ఏదైతే యెహోవాని వెక్కిరించి ఎవరైతే రక్షణని తిరస్కరించారో వారికి జడ్జిమెంట్, వారికి పనిష్మెంట్ గురించి మాట్లాడుతూ 13th వర్స్ డైరెక్ట్గా 2 Thessalonians సంఘస్థులకి సెకండ్ చాప్టర్లో తెసలోనియ సంఘానికి రక్షణ నిమిత్తమై యెహోవా యొక్క కృపను గురించి మాట్లాడడం మనము గమనిస్తాం. అయితే వారితో డైరెక్ట్గా ఏదేంటి మీరు యేసుక్రీస్తుకి చెందినవారు, మీరు యు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ అని అతను అదేంటి ఎంకరేజ్మెంట్ తోటి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడైతే నేను ఎలక్షన్ గురించి నేను ఇక్కడ డీల్ చేయట్లేదు. ఇక్కడ బేసికలీ ఆ తెసలోనియ సంఘానికి కంఫర్ట్, ఆ బిలీవర్స్ని ఎలాగా వ్యత్యాసము భయపడుతున్న వారితోటి వాక్యానుసారంగా ఎలాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మనము అక్కడ గమనిస్తున్నాం. సో ఇక్కడ ఈ 13th వర్స్లో బట్ అనే పదాన్ని మనము చదువుతున్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను మీతో షేర్ చేయాలని ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎప్పుడన్నా అంటే స్కూల్లో లేకపోతే అదేంటి ఆఫీసులో సపోజ్ స్కూల్లో మన అప్లికేషన్ అయితే మన పేరుని ఇచ్చినట్లయితే ఒక గేమ్కి లేకపోతే ఒక డ్రామాకి లేకపోతే ఏదన్నా యాక్టివిటీ కోసము మన చేతులు లేపినప్పుడు మనల్ని సెలెక్షన్ చేసేదిగా ఉంటుంది. సెలెక్షన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటాం. సపోజ్ జాబ్లో ఉన్నాం అనుకోండి, జాబు అదేంటి రెజ్యూమ్ అప్లై చేసి మనము వెయిట్ చేస్తాం, ఎప్పుడు ఆ కాల్ వస్తుందో, ఎప్పుడు ఆ సెలెక్షన్ వస్తుందో. తర్వాత ఇంటర్వ్యూ ఇస్తాం, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ నేను యాక్సెప్ట్ అయ్యానా రిజెక్ట్ అయ్యానా అనే టైంలో ఉంటాం. సో ఇదే దృక్పథంలో తెస్సలోనియ సంఘస్థులు ఈ కన్ఫ్యూజన్ బట్టి, ఈ రాంగ్ డాక్ట్రిన్ బట్టి వారు ఆ సిచ్యువేషన్లో వారు ఉన్నారు. అంటే అరే మేము యేసుక్రీస్తుని నమ్మాము, యేసుక్రీస్తు క్లియర్గా
మాకు ట్రిబులేషన్ లేదు, సంఘము ఎత్తబడుతుంది అని పౌలు మాకు క్లియర్గా బోధించాడు. కానీ ఇక్కడేమో ఇతరులు మనం ట్రిబులేషన్లో ఉన్నాము, మనం విడవబడ్డాము, మనము ఈ పర్సిక్యూషన్, రోమా ప్రభుత్వము మనల్ని పర్సిక్యూషన్ చేస్తుంది, ఇంత కష్టం ఎందుకు, మనల్ని ఏదేంటి యేసుక్రీస్తు తీసుకోపోవచ్చు కదా, మనం విడవబడ్డామా, అదేంటి మేము ఏమన్నా తప్పు చేశామా, మా పాపాలు అదేంటి క్షమించబడలేదా అనే కన్ఫ్యూజన్ టైంలో ఇక్కడ ఈ 13th వర్స్లో ఎలాగైతే స్కూల్లో అన్నా కానీ ఎక్కడైనా ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెయ్యెత్తినప్పుడు ఆ వెయిట్ చేసేటప్పుడు ఎంతగా ఒక అదేంటి ఆశతో మనము నన్ను నన్ను ఎన్నుకున్నారా, నన్ను జాబ్లో సెలెక్ట్ చేశారా అనే దృక్పథం సినారియో ఇక్కడ మనకు 13th వర్స్ నుంచి 17th వర్స్ దాకా పౌలు క్లియర్గా మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఫస్ట్ పాయింట్ని మనము గమనించినట్లయితే, ఈ ఫస్ట్ పాయింట్ని చూసినట్లయితే, గాడ్ చాయిస్ కాల్స్ అస్ టు థ్యాంక్ఫుల్ వర్షిప్. గాడ్ చాయిస్ కాల్స్ అస్ టు థ్యాంక్ఫుల్ వర్షిప్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే బట్ అనే పదాన్ని, అంటే ఆ బట్ అనే పదాన్ని ఒక న్యూ అదేంటి థాట్, న్యూ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేటప్పుడు వీఆర్ బౌండ్ టు గివ్ థ్యాంక్స్ ఆల్వేస్ టు గాడ్ ఫార్ యూ అని 13th వర్స్ని మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఎలాగా స్టార్ట్ చేస్తున్నాడు అంటే థ్యాంక్స్ గివింగ్ తోటి వీఆర్ బౌండ్ అంటున్నాడు. అంటే బౌండ్ అంటే యు ఆర్ ఏ స్లేవ్, లేకపోతే యు ఆర్ ఒబిలైజ్డ్, యు ఆర్ అండర్ ఆబ్లిగేషన్. నువ్వు కంపల్సరిగా నువ్వు యెహోవాకి కృతజ్ఞత చెల్లించాలి అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సాల్వేషన్. అతను మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి. నేను రక్షింపబడ్డానంటే నాలో ఇంత కూడా నా సొంత శక్తి ద్వారా నేను రక్షింపబడలేదు. ఇట్ ఈస్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్, అతని కృప ద్వారా నేను రక్షింపబడ్డాను. అయితే ఎందుకు అనొచ్చు, ఎందుకంటే రక్షణ అనేది యెహోవాకి చెందింది. యెహోవా అదేంటి మానవునికి అంగీకరిస్తాడు కాబట్టి అతను మానవునికి రక్షణ చూస్ ఆపర్చునిటీ ఇస్తాడు. అయితే ఏ మానవుడు కూడా ఆ రక్షణ మీద నా కష్టం బట్టి నాకు రక్షణ వచ్చిందని ఎవ్వరు బోస్ట్ చేసుకోవద్దు అని లేఖనాలు క్షుణ్ణంగా చెప్తాయి. రక్షణ, ఒక వ్యక్తికి రక్షణ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై గ్రేస్ ఆఫ్ గాడ్, నాట్ బై మ్యాన్స్ ఎబిలిటీ, నాట్ బై మ్యాన్స్ ఎఫర్ట్స్ అనేది మనము క్లియర్గా చెప్తున్నాం. సో అందుకని మనము వీ హ్యావ్ టు గివ్ కంటిన్యూస్లీ థ్యాంక్స్ వర్షిప్ టు గాడ్ అనేది మనము గమనిస్తున్నాం. బైబిల్ క్షుణ్ణంగా క్లియర్గా చెప్తుంది రక్షణ ఎప్పుడు ఇట్ బిలాంగ్స్ టు ద లార్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. ఇట్ ఈస్ బై గ్రేషియస్ వర్క్ ఆఫ్ ది హెవెన్లీ ఫాదర్ అనేది మనము గమనిస్తున్నాం. తండ్రి కుమారుని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఆ నమ్మేది కూడా మనము శరీరంలో, పాప శరీరంలో ఉన్నాం కాబట్టి మనం అది నమ్మలేము. మానవుడు పాప శరీరంలో ఉన్నప్పుడు యెహోవాని కలిగి ఉండాలి, యెహోవాని క్షమాపణ అడగాలి అని అంత కూడా ఇంకిత జ్ఞానము లేనివాడు. కానీ ఆత్మ త్రిత్వముగా గమనించినట్లయితే ఆత్మ మనకు మెల్లని స్వరముతో మనకు ఆపర్చునిటీస్, ప్రతి నిమిషము యెహోవాని మన చుట్టూరు చూపులతోటి, విన్నుతోటి, మాటలతోటి, క్రియలతోటి మనకు యెహోవా తట్టు నడిపించే బాధ్యత ఈజ్ ది హోలీ స్పిరిట్. అయితే ఆ మెల్లమెల్లగా తెలుసుకుంటున్నప్పుడు, నా తప్పిదాన్ని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే నేను రిపెంట్ అవుతాను, ఎప్పుడైతే నేను నా పరిస్థితిని, నా పాప స్థితిని నేను గ్రహిస్తానో అప్పుడు నేను నా నోటి ద్వారా యేసయ్యా నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను రక్షించు దేవా అని ఆ మాటలు ఎప్పుడైతే నేను అంటానో దట్ ఈస్ వేర్ ఆటోమేటిక్గా విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ నా హృదయము మారు మనసు పొందుతుంది. నేను బీన్ ఏ బార్న్ అగైన్ బిలీవర్గా మనము గమనిస్తున్నాం. సో ఇందుకని వీ హ్యావ్ టు వర్షిప్.
మన రక్షణ నిమిత్తమై రక్షణ నిమిత్తమై అతన్ని వర్షిప్ చేయాలి అనేది మనము గమనిస్తున్నాం. సో మనం ఎప్పుడైతే యెహోవా కృపని క్లియర్గా అర్థం చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయాన్ని నుంచి మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన నడవడిక ఆటోమేటిక్గా అతన్ని ఎలాగ మెప్పించాలి, అతన్ని ఎలాగ ఆరాధించాలి అనేది మనము ఆటోమేటిక్గా చేస్తాం. మీరు ఎప్పుడన్నా మీ తల్లిదండ్రులకి మీరు పుడతారని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అబ్సల్యూట్లీ నో. కానీ మీరు ఈ భూమి మీద మీరు పుట్టారు. అదే విధంగా ఆత్మ ద్వారా మన ఏదైతే రక్షణ యెహోవా ద్వారా ఇవ్వబడుతుందో అది మన సొంత శక్తి ద్వారా కాదనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ కంటిన్యూగా 13th verse చూసినట్లయితే బట్ వీఆర్ బౌండ్ టు గివ్ థ్యాంక్స్ ఆల్వేస్ టు గాడ్ ఫర్ యూ అని బ్రదరన్ బిలవెడ్ ఆఫ్ ద లార్డ్ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే బికాజ్ హీ స్పీక్స్ అబౌట్ గాడ్స్ చాయిస్, హీ రిమైండ్స్ దెమ్ ఆఫ్ గాడ్స్ లవ్ అనేది ఎక్కడ చూస్తున్నాం. ద ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. గాడ్ డిడ్ నాట్ బిగిన్ లవింగ్ అస్ ఆఫ్టర్ వి బిలీవ్డ్. అంటే మనం యేసుక్రీస్తుని నమ్ముతనే అతను ప్రేమిస్తున్నాడు అనేది కాదు. అక్కడ ఆర్డర్ చూసినట్లయితే బ్రదర్ బిలవెడ్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తున్నాడు. అంటే అతను హీ లవ్డ్ అస్ బిఫోర్ వి ఈవెన్ సాట్ హిమ్. అతను మనల్ని ఇదేంటి మన తల్లి కడుపులో పుట్టక ముందు నుంచే అతను మనల్ని ప్రేమించినట్టుగా మనము గమనిస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినట్లయితే బట్ గాడ్ కమాండెడ్ హిస్ లవ్ టువర్డ్స్ us in that while we were yet sinners Christ died for us. మన పాపాల నిమిత్తమై మన కోసము యేసుక్రీస్తు చనిపోయాడు. 3వ దినాన పునరుద్ధరణై అతను తిరిగి లేచేది. అయితే ఇదంతా మన కోసము ఆల్రెడీ ఇదేంటి ముందుగానే జరిగినట్టుగా అతను మనల్ని ప్రేమిస్తున్నట్టుగా రోమన్స్ చాప్టర్ 5 verse 8 క్లియర్గా చెప్తుంది. సో గమనించాలి, మనము యెహోవాకి ప్రతి ఒక్క పాపి తెలుసు. ఆ వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరిస్తాడా లేదా అనేది కూడా తెలుసు. అతనికి మన తప్పిదాలు, మన వీక్నెస్, మన సెల్ఫిష్ థాట్స్, మన రెబెలియస్ యాక్ట్ అన్నీ తెలుసు. అయినా కానీ అతను మనల్ని ప్రేమించాడు. కానీ మన పాపాలు మనము చేసుకుంటూనే పోతున్నాం. అతని కృప అయితే చాలా పెద్దగా ఉంది. కానీ మనమైతే మన పాపాలని, మన స్వభావముని తక్కువ చేసుకోకుండా మనము మన స్వభావం, మన శరీరంలో ఉన్న స్వభావం ఆటోమేటిక్గా అది పెద్దగా దినదినము పెరుగుతా పోతుంది. అయితే అవర్ సాల్వేషన్ ఈజ్ రూటెడ్ నాట్ ఇన్ అవర్ గుడ్నెస్ బట్ ఇన్ హిస్ లవ్. మనం ఏ క్రియ చేసినా, ఎంత మంచి పని చేసినా, ఎంత మంచిగా జీవించినా, ఎంత మంచి తలంపులు పెట్టుకున్నా, ఎంత చేసినా మనము రక్షణ పొందలేము. 1 John chapter 4 verse 19 చూసినట్లయితే we love him because he first loved us. మనం యెహోవాని ప్రేమించక ముందే, మనం పుట్టక ముందే అతను మనల్ని ప్రేమించాడు. అతనికి ఈ వ్యక్తి ఈరోజు పుడతాడు, ఈ వ్యక్తి ఈరోజు చనిపోతాడు, ఈ వ్యక్తి ఇన్ని పాపాలు చేస్తాడు, ఇన్ని చేస్తాడు, ఈ వ్యక్తి ఈ రోజున నన్ను అంగీకరిస్తాడు అని అతనికి క్లియర్గా తెలుసు. సో గాడ్స్ సేవింగ్ పర్పస్ గమనించినట్లయితే అక్కడ కంటిన్యూస్గా బికాస్ గాడ్ హ్యాత్ ఫ్రమ్ ద బిగినింగ్ చూజన్ యూ టు సాల్వేషన్. అతనికి క్లియర్గా తెలుసు ఎవరు అతన్ని అంగీకరిస్తారు, ఎవరు అతన్ని రిజెక్ట్ చేస్తారు, ఎవరు నరకానికి పాత్రులు అనేది మనము గమనిస్తున్నాం. ఇక్కడ పౌలు గమనించినట్లయితే మన తలంపులను, మన ఆలోచనలు అతని మీదకి తీసుకొని వస్తున్నప్పుడు యెహోవాకి హిస్టరీ తెలుసు, యెహోవాకి ఫ్యూచర్ కూడా తెలుసు. సో దట్ ఈస్ హిస్ ఇటర్నల్ పర్పస్ అనేది మనము గమనిస్తున్నాం. సో బిఫోర్ ద వరల్డ్ వాస్ క్రియేటెడ్
Before sin entered the Garden of Eden, before you and I ever born, God has this particular plan and purpose అనేది మనము చూస్తున్నాం. సో from the beginning chosen you to salvation through sanctification of the Spirit and belief of the truth. Through sanctification of the Spirit, ఆత్మ ద్వారా మనల్ని అంచెలంచెలుగా అదేంటి శాంక్టిఫై చేయడం అంటే అతని పరిశుద్ధతలో మనల్ని ఆత్మ ద్వారా మెల్లమెల్లగా నడిపించడం అనేది మనం గమనిస్తున్నాం. ఆత్మ ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తుంది అని అంటే ఆటోమేటిక్గా అతనిలో కన్విక్షన్, అతని ఆ గుడ్డితనాన్ని మెల్లమెల్లగా సువార్తని అంగీకరించేదాకా, అతను యేసుక్రీస్తుకి మార్గంలో యేసుక్రీస్తుని తెలుసుకునేదాకా ఆత్మ ప్రతిరోజు ప్రతి నిమిషము దాని పని చేసుకుంటూనే వెళ్తుంది. కానీ మానవుడు శరీరంలో ఉన్నందుకు, పాపములో ఉన్నందుకు అతను అది గ్రహించడు, చాలా అరుదు. కానీ ఎప్పుడైతే మనం అది గ్రహిస్తున్నామో ఆ గ్రహించ ద్వారా మనల్ని ఆ రిపెంటెన్స్ అనేది మనము రక్షణ పొందాలి అనే ఆశ క్రియేట్ అవుతుంది. అప్పుడే మనము ఆ ఆత్మ పిలుపుకి మనము రెస్పాండ్ ఇవ్వగలుగుతాం అనేది మనం చూస్తున్నాం. బిలీవ్ ఆఫ్ ద ట్రూత్. సో ఫెయిత్ ఈజ్ నాట్ మియర్లీ అగ్రీయింగ్ దట్ జీసస్ ఎగ్జిస్ట్. Faith is personally trusting him as our Lord and Savior, Jesus Christ. అయితే ఇక్కడ గమనించాలి, బైబిల్ నెవర్ సపరేట్స్ గాడ్స్ సావరెనిటీ ఫ్రమ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. బైబిల్ ఎక్కడ కూడా మానవుని రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ ఉంటుంది. యెహోవా యొక్క సార్వభౌమత్వం, యెహోవా యొక్క కృప కంపల్సరీగా ఉంటుంది. ఈ కృపని మానవుడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా, మానవుడు రెస్పాన్సిబిలిటీ, అతను రిపెంట్ అయ్యి అతను అంగీకరించినట్టయితేనే అప్పుడు అతనికి రక్షణ దొరుకుతుంది. అప్పటిదాకా దొరకదు. మార్క్ చాప్టర్ 1:15 రిపెంట్ హీ అండ్ బిలీవ్ ద గాస్పుల్ అనే అదేంటి మనము మార్క్స్ వార్తలో చదువుతాం. ఇదే ఫిలిపియన్ జైలర్ని గమనించినట్లయితే అతను ఏమని మొరపెట్టుకుంటాడు, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్ అని అంటాడు. ఇదే లూక్ గ్రంథకర్త యాక్ట్స్ చాప్టర్ 16:31 ఏం రాస్తాడంటే, బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ దౌ షల్ బి సేవ్డ్. బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను నమ్మకపోతే నాకు రక్షణ ఆటోమేటిక్గా వస్తుంది అనేది ఎలా సాధ్యమవుతుంది? అది కానే కాదు. దట్ ఈస్ ది మోస్ట్ టెరబుల్ సిచ్యువేషన్ ఎనీబడి క్యాన్ థింక్ ఆఫ్. సో ఈరోజు గాడ్ స్టిల్ కాల్స్ సిన్నర్స్ టు రిపెంట్. యేసుక్రీస్తు ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ న్యూ టెస్టిమెంట్లో అతన్ని ఎప్పుడైతే బెల్జెబూల్తో పోల్చినప్పుడు, అతన్ని సిలువ వేసినప్పుడు, అతన్ని రిజెక్ట్ చేసినప్పుడు, అతని సిలువ మీద మరణించి మూడో దినాన తిరిగి జన్మించి మరణాన్ని జయించి మరణ ముర్లును విరిచి ఏదైతే ప్రోటో ఎవాంజలిజం జెనసిస్ చాప్టర్ 3:15 మాట్లాడాడో దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది మనం గమనిస్తున్నాం. జాన్ చాప్టర్ 6:37 గమనించినట్లయితే యేసుక్రీస్తు ఏమైతే ప్రామిస్ చేశాడో, హీ దట్ కమిట్ టు మీ ఐ విల్ నో వైస్ కాస్ట్ అవుట్. సో యాక్ట్స్ చాప్టర్ 2 నుంచి ఎప్పుడైతే ఆదరణకర్తగా లేకపోతే సంఘం స్థాపించబడ్డదో, ఎప్పుడైతే అదేంటి యేసుక్రీస్తుని నామమున ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో మనల్ని అతను ఎప్పుడు త్రోసి వేయడనేది మనం గమనిస్తున్నాం. సో ఇన్విటేషన్ ఉంది కానీ మానవుడు అంగీకరించాలి. సో హీ హ్యాస్ టు టర్న్ ఫ్రమ్ సిన్, హీ హ్యాస్ టు బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అప్పుడే పాపానికి క్షమాపణ దొరుకుతుంది అనేది మనము గమనిస్తున్నాం. అది ఓన్లీ యేసుక్రీస్తు ద్వారానే అనేది మనము గమనిస్తున్నాం. 14th verse చూసినట్లయితే, వేర్ అంటూ హీ కాల్డ్ యూ బై అవర్ గాస్పల్. వేర్ అంటూ హీ కాల్డ్ యూ బై అవర్
gospel. How did God called people today? Through the gospel. సువార్త ద్వారానే అతని అదేంటి ప్రజల్ని అదేంటి రక్షణ నిమిత్తమై పిలుస్తారు. దాంట్లో మీరు రక్షింపబడిన మీరు నేను ఒక్కొక్క పార్ట్ని మనము ప్లే చేస్తాం. మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మనం నడవడిక ద్వారా, మనం ఎలాగైతే కూర్చుంటామో, ఎలాగైతే నడుస్తామో, మనం ఏదంటే బయటకు వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడన్నా బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడన్నా ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, మన ద్వారా అతను ఇతరులకి అతని ప్రేమను, అతని కృపను కనపరిచేటట్టుగా మనకు ఇచ్చిన ఆధిక్యత. గమనించాలి, చర్చ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు మానవుని రక్షించదు. ట్రెడిషన్స్ ఎప్పుడు మానవుని రక్షించదు. నువ్వు ఎంత మంచివాడిగా పేరు పొందినా, ఎంత మంచి పనులు చేసినా మానవుని రక్షించదు. Romans chapter 1 verse 16 says, "For I am ashamed of the gospel of Christ, for it is the power of God unto salvation to everyone that believeth" అనేది మనం గమనిస్తున్నాం. సో ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క క్రియ మనం ఏదైతే చేస్తున్నామో that helps us to faithfully proclaim Christ. Every missionary who carries the gospel, every evangelist, every believer who shares the testimony, మనం ఎలాగైతే ఆత్మీయంగా ప్రేమతో ఇతరులతో మన మాటలన్నా, మన వ్యవహారం అన్నా ఎలాగైతే ఉంటుందో, దాని ద్వారా మన మంచితనము ఎలాగొస్తుంది? మన హృదయంలో ఆ మారు మనసు ఉంది కాబట్టి. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంది కాబట్టి, ఎప్పుడైతే మన హృదయంలో యేసుక్రీస్తు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం కాబట్టి, ఇతరులకి మన ద్వారా సువార్తని అందుబాటులో ఉండేటట్టుగా మనల్ని ఆ సంఘంగా పిలుచుకొని సంఘంలోనికి న్యూ బిలీవర్స్ ని తీసుకురావడానికి ఇచ్చిన ఆధిక్యత అనేది మనము గమనిస్తున్నాం. ఈ 14th verse లో, టు ద ఆబ్టైనింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. టు ది ఆబ్టైనింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే గాడ్స్ వర్క్ డస్ నాట్ ఎండ్ విత్ ఫర్గివ్నెస్. ఒక వ్యక్తి నన్ను క్షమించు దేవా, నన్ను పాపిని, నన్ను రక్షించు దేవా అని అనుకొని, నేను రక్షింపబడ్డాను, సంఘంలోకి వెళ్ళి నేను రక్షింపబడ్డాను అని బాప్తిజం తీసుకొని అక్కడ అయిపోతుందంటే కాదు. అది ఎప్పుడు దాకా అంటే మనము అతన్ని ముఖాముఖిగా చూసేదాకా. ఇట్ ఎండ్స్ విత్ గ్లోరీ. టు ఆబ్టైన్ ద గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ దినము రానే వస్తుంది దట్ ఎవ్రీ బిలీవర్ విల్ సీ హిమ్ ఫేస్ టు ఫేస్. అప్పుడు పాపం ఉండదు. అంతా మన శ్రమలు, మన కష్టాలు, మన బాధలు అన్నీ వెళ్ళిపోతాయి. సో అది ఎప్పుడంటే మనము అతన్ని ముఖాముఖిగా చూసేటప్పుడు. గమనించాలి, మనము 1 Thessalonians మరణము ఈజ్ స్లీపింగ్ అని మనం గమనించాం. ఓల్డ్ టెస్టిమెంట్లో అయితే మరణాన్ని ఎలాగా సంభవించారు, న్యూ టెస్టిమెంట్లో అయితే స్లీపింగ్ అంట. ఓల్డ్ టెస్టిమెంట్లో డెత్ అని చేస్తారు, కానీ స్లీపింగ్ అని మనం ఆల్రెడీ దీని గురించి ఎర్లీగా డిస్కస్ చేశాం. అయితే ఇక్కడ మనము ఈ మెసేజ్ని వింటున్నప్పుడు యెహోవా యొక్క కృప, అతని అమేజింగ్ గ్రేస్ ఎంతగా ఉందో, మనము ఎప్పుడైతే ఆ కృపని కలిగి ఉన్నామో, దాన్ని సేవిస్తున్నామో, దాన్ని మనము ఏ విధంగా కనపరుచుకుంటామంటే ఓన్లీ విత్ హ్యూమిలిటీ, ఓన్లీ విత్ గ్రాటిట్యూడ్. మన మాటల ద్వారా మనం ఎప్పుడైతే దినము పొద్దున్నే లేచి ఉంటామో, వెంటనే యెహోవాని ప్రార్థనలో, మన బైబిల్ రీడింగ్లో, అలాగా మనము ఒక సాక్రిఫిషియల్ లివింగ్, యేసుక్రీస్తు కోసము అతను మనకిచ్చిన రక్షణని కాపాడుకుంటూ, యేసుక్రీస్తు అంత కృపను మన మీద కలిగి ఉన్నాడు కాబట్టి, మన శరీర ఆశల్ని, మన తలంపులు ఏవైతే శరీరంతో, హృదయంతో వస్తున్న తలంపులను మనము సాక్రిఫైస్ చేసుకుంటూ అతని కోసము మనము ఒక రక్షణ నిమిత్తమై అతన్ని సేవించటకు, అతన్ని థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడానికి, దట్ ఈస్ హౌ వి లివ్ అ క్రిస్టియన్ లైఫ్ అనేదిగా మనము గమనిస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్ ఇది తెస్సలోనియ సంఘస్థులకి ఈ విధంగా
ఎంకరేజ్మెంట్గా వారితో రాస్తున్నట్టుగా ఈ 13th వర్స్ 14th వర్స్ అనేది మనము గమనిస్తున్నాము. సో ఐ హోప్ ఈ చిన్న స్టడీ 13 నుంచి 14 దాకా ద బేసిస్ ఆఫ్ హిస్ చాయిస్. ఎందుకు అంటే అతను మనల్ని ప్రేమించాడు. తర్వాత ద టైమింగ్ ఆఫ్ ద చాయిస్ ఎప్పటి నుంచి, క్రియేషన్ కాకముందు నుంచే అతనికి అతని సార్వభౌమత్వం అంత గొప్పది. మనం చాలాసార్లు చిన్నగా చేస్తాం, కానీ అతను అంత గొప్పవాడు. తర్వాత ఎందుకు మనల్ని అంతగా ప్రేమించాడంటే మనకు రక్షణ ఇయ్యడానికి. అయితే మీన్స్ ఏంటి? ఇట్ ఈస్ త్రూ ద హోలీ స్పిరిట్. దట్ ఈస్ త్రూ ద హోలీ స్పిరిట్. మనము అతన్ని నమ్మడానికి, అతన్ని మన పాపాలు, మన స్థితిగతులను తెలుసుకొని అతను ఇచ్చే కృపను అంగీకరించడం, అతనిచ్చే రక్షణని అంగీకరించినట్లయితే, ఆ సువార్తను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో రిజల్ట్ ఏంటి? ఎండ్ రిజల్ట్ ఏంటి? ఆబ్టైన్ ఫార్ ద గ్లోరీ, అతని మహిమ కోసం. మన శరీరంలో మనము పాప శరీరంలో ఉన్నాం కాబట్టి, మనము పాపం లోకంలో ఉన్నాం కాబట్టి, అతని మహిమను మహిమ ఎంతగా ఉంది అంటే పొత్తు లేదు. పాపానికి అతని సార్వభౌమత్వానికి పొత్తు లేనే లేదు. చాలాసార్లు మన సొంత తెలివితో, మన సొంత ఎక్స్పీరియన్స్తో మనకు అర్థమయ్యేటట్టుగా యెహోవాని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి దాంట్లోనే మనము అదేంటి సాటిస్ఫై అవ్వడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ 15th వర్స్లో చూసినట్లయితే దేర్ ఫోర్ అంటున్నారు. 15th వర్స్లో దేర్ ఫోర్ అంటే 13th 14thలో రక్షణ నిమిత్తమై ఇవన్నీ గుర్తు చేసుకుంటూ నువ్వు నమ్మకంగా అదేంటి యూ హ్యావ్ టు లివ్ ఫెయిత్ఫుల్లీ అని అంటూ 15th వర్స్లో దేర్ ఫోర్ బ్రదరన్ అని అక్కడ సెకండ్ లెసన్గా మనము చూస్తున్నాం. Therefore, brethren, stand fast and hold the traditions which we have been taught, whether by word of our epistles. అంటే పౌలు, తిమోతి, సిల్వనస్ యాక్ట్స్ చాప్టర్ 17లో గమనించిన, ఎప్పుడైతే వారు తెస్సలోనికకి ఫస్ట్ టైం వచ్చారో, వారు ఎప్పుడైతే ఆ సువార్తని చెప్పినప్పుడు దాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 13th 14thలో యెహోవా ఏమైతే చేశాడో గుర్తు చేస్తూ, ఇప్పుడు బిలీవర్స్ ఏం చేయాలి, తెస్సలోనియ సంఘస్థులు ఏం చేయాలి, తెస్సలోనియ సంఘస్థులు లేకపోతే బిలీవర్స్గా మనము ఏం చేయాలి అనేది గమనించినట్లయితే దేర్ ఫోర్ అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. ఇందాక ముందుగా బట్ అనే పదాన్ని గమనించాం. ఇప్పుడు దేర్ ఫోర్. ప్రతిసారి బైబిల్లో దేర్ ఫోర్ అని వస్తుంటే వాట్ ఈస్ దేర్ ఫార్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దేర్ ఫార్. అయితే ఇక్కడ మళ్ళా దేర్ ఫోర్ అని అంటూ పౌలు యెహోవా యొక్క ప్రేమను గుర్తు చేస్తున్నాడు. యెహోవా మనల్ని ఎన్నుకున్నాడు అని గుర్తు చేస్తున్నాడు. అలాగనే అతని సువార్త ద్వారా అతను మనల్ని పిలుచుకున్నాడని గుర్తు చేస్తున్నాడు. తర్వాత అతని ప్రామిస్ ఏంటి? ఇటర్నల్ గ్లోరీని ఇక్కడ దేర్ ఫోర్ అని అక్కడ క్లియర్గా గుర్తు చేస్తూ, బ్రదరన్ స్టాండ్ ఫాస్ట్ ఏమంటున్నాడు? స్టాండ్ ఫాస్ట్ అంటే లేజీగా ఉండద్దు, స్పిరిచువల్గా స్టేబుల్గా, దృఢంగా, గట్టిగా, మీ ఆలోచనలు కన్ఫ్యూజన్ కాకుండా మీరు దృఢంగా ఉండండి అని అక్కడ చెప్తూ, సిన్స్ గాడ్ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్ టు యూ, రిమైన్ ఫెయిత్ఫుల్ టు హిమ్ అని క్లియర్గా చెప్తున్నారు. స్టాండ్ ఫాస్ట్ అంటే మీ రక్షణ నిమిత్తమై మీరు ఏదైతే నేర్చుకున్నారో, మా ద్వారా ఈ ఎపిసోడ్ లెటర్స్ ద్వారా, సువార్త ద్వారా ఏదైతే నేర్చుకున్నారో, మీరు కన్ఫ్యూజ్ కాకండి. డబుల్ మైండెడ్గా, డబుల్ స్టాండర్డ్స్గా, ఒక సైడ్ లోకం సైడ్, ఒక సైడు సంఘం సైడు, లేకపోతే ఒక సైడు వాక్యం సైడు, ఇంకొక సైడు సొంత ఆలోచనల సైడు, సొంత ఎక్స్పీరియన్స్ సైడు, కాంప్రమైజ్, సత్యంతో కాంప్రమైజ్ కాకుండా క్లియర్గా ఏది వచ్చినా మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అనేది, కన్ఫ్రంటింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అనేది మనము గమనిస్తున్నాం. ఐజియా చాప్టర్ 40 verse 8ని చదివినట్లయితే, ఐజియా 40 verse 8 ఏమంటుందంటే, ద గ్రాస్ విదర్స్, ద ఫ్లవర్ ఫేడెత్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షెల్ స్టాండ్ ఫర్ ఎవర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్. సో మాథ్యూ చాప్టర్ 24 verse 35లో గమనించినట్లయితే, హెవెన్ అండ్ ఎర్త్ షెల్ పాస్ అవే బట్ మై వర్డ్ షెల్ నాట్ పాస్ అవే. గమనించాలి, మన ఒపీనియన్స్ చేంజ్ అవుతాయి, మన పొజిషన్స్
చేంజ్ అవుతాయి, మన ఉద్యోగాలు చేంజ్ అవుతాయి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేంజ్ అవుతాయి, మన చుట్టుపక్కల అన్నీ చేంజ్ అవుతాయి, కానీ అతని వాక్యము ఎప్పుడు చేంజ్ కాదు. సో యు హోల్డ్ టు ద ట్రూత్, సత్యాన్ని ఇదేంటి ట్రెడిషన్స్ కంటే యు హోల్డ్ టు ద ట్రూత్ అని వారికి క్లియర్గా చెప్పడం మనము గమనిస్తున్నాం. తర్వాత 16th వర్స్గా మనము గమనించినట్లయితే అక్కడ నౌ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ and God, even our Father, which hath loved us and hath given us everlasting consolation and good hope through grace, comfort your hearts and stabilize you in every good work and works అని చెప్పడం మనం గమనిస్తాం. ఇక్కడ పౌలు ప్రార్థన దృక్పథంతో ఒక సిగ్నిఫికెన్స్ని అక్కడ హైలైట్ చేస్తున్నాడు. అతను ఏమంటున్నాడంటే యెహోవా సేవింగ్ గ్రేస్ని, సత్యాన్ని, తర్వాత వారు ప్రార్థనలో వారు బలపడేటట్టుగా వారి క్రైస్తత్వ జీవితాన్ని హ్యూమన్ యాటిట్యూడ్ తోటి, ట్రెడిషన్స్ తోటి అతను వారిని యెహోవా తట్టు చూస్తూ అతని కృపను, అతని సార్వభౌమత్వాన్ని ద్వారా వారిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా నౌ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అంటున్నాడు. సో యేసుక్రీస్తుకి వారిని డైరెక్ట్ చేస్తున్నాడు. నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్, నో మ్యాటర్ వాట్ యువర్ సిచ్యువేషన్ ఈస్, Jesus Christ has died on the cross of Calvary and he rose again on the third day, and he is sitting at the right side of the Father and he is interceding for you and me continuously. సో అదేంటి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు లోకానుసారంగా తలంపులు, లోకానుసారంగా క్రియలు, లోకానుసారంగా ఎన్ని జరిగినా వాక్యమును Matthew chapter 28 verse 20, lo, I am with you always even unto the ends of the earth. This is the promise to every believer today. డబ్బులు పోయినా, ఉద్యోగం పోయినా, ఆరోగ్యం పోయినా మనము ఈ లోకంలో నిమిత్త మాత్రమే. ఇట్ ఈస్ వీఆర్ సోజోనర్స్. సో ఈ మనకి ఏదైతే టైం ఇవ్వబడ్డదో ఈ లోకంలో, అతన్ని ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ పాప శరీరంలో ఉన్నప్పుడు రక్షణ పొంది అతన్ని ఎంతగా మహిమపరచగలుగుతామో అంతగా పరిచి మన టైం అయిపోయినప్పుడు మనము వెళ్ళిపోతాం. కానీ మన గమనించాలి, మన పిల్లలకి డబ్బులు ఇచ్చినా అయిపోతాయి, ఇల్లులు కట్టినా అవి రేపో మాపో దాన్ని అమ్ముకొని బతకాల్సి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది, ఉండకపోదు. కానీ ఎప్పుడైతే రక్షణ నిమిత్తమై మన పిల్లల్ని ఆ విధంగా ఎదిగించగలిగినట్లయితే దానికంటే గొప్పతనం వేరేది లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. బహుశా చనిపోయిన తర్వాత తండ్రిగా నన్ను నా పిల్లలు మర్చిపోతుండొచ్చు, కానీ వాళ్ళల్లో ఉన్న యాటిట్యూడ్, వాళ్ళల్లో ఉన్న క్రైస్తత్వము, అదేంటి ప్రిన్సిపల్స్, అవి ఎప్పుడు వారు మర్చిపోకుండా, దట్ ఈస్ వాట్ అదేంటి గాస్పుల్లో, దట్ ఈస్ వాట్ వాక్యములో అంత బలము ఉంది. చాలాసార్లు మనల్ని మనుషులు ఎంకరేజ్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ పక్కన నిలబడతారు, లేకపోతే ఒక హ్యూమన్ కంఫర్ట్గా లిమిటెడ్గా ఉంటుంది. కానీ యెహోవాని గమనించినట్లయితే అతనిచ్చే ప్రశాంతత, అతనిచ్చే కాపుదల, అతనిచ్చే ప్రొటెక్షన్ ఏదేంటి ఎవరి దగ్గర ఉండదు అనేది మనము గమనిస్తున్నాం. సో సామ్స్ చాప్టర్ 23 verse 4 దావీదు ఏమంటాడంటే, ఈదో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవిల్ ఫర్ thou art with me, for thou art with me. దావీదు అక్కడ ఆ వ్యాలీని తీసివేయలేదని, కానీ యెహోవా నాతో ఉన్నాడు, ఆ కష్టంగా ఉన్న టైంలో కూడా నన్ను ముందుకి నడిపించాడు అని దావీదు అతని టెస్ట్ మనీగా మనం చదువుతున్నాం. సామ్స్ చాప్టర్ 23 verse 4. బేసికలీ పౌలు తెస్సలోని సంఘానికన్నా మనకన్నా యెహోవాలో ఉన్న హోప్, యెహోవాలో ఉన్న కృపను అక్కడ గుర్తు చేస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం.
తర్వాత 17th వర్స్లో చూసినట్లయితే కంఫర్ట్ యువర్ హార్ట్. కంఫర్ట్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని కంఫర్ట్ చేస్తూ అండ్ స్టెబుల్ యూ ఇన్ ఎవ్రీ గుడ్ వర్డ్ అండ్ వర్క్స్ అని చెప్పడం మనం గమనిస్తాం. కంఫర్ట్ యువర్ హార్ట్. సో ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 10 ని చూసినట్లయితే ఫర్ వీఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటూ గుడ్ వర్క్స్. సో గుడ్ వర్క్స్ ఆర్ నాట్ ద రూట్ ఆఫ్ సాల్వేషన్, గమనించాలి, బట్ దట్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ సాల్వేషన్. సో గుడ్ వర్క్స్ చేస్తే సాల్వేషన్ వస్తుందా అనేది ఆ థాట్ ఐడియాలజీ కంప్లీట్. రక్షణ నీలో ఉన్నట్టయితే దాని ఫలాలు మంచి పనులుగా ఉంటాయి. సో దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక మంచి పెద్ద చెట్టు ఉన్నట్టయితే అది న్యాచురల్గా ఫలాల్ని ఇస్తుంది. దాంట్లో ఏదైనా సిక్నెస్, ఏదైనా వీక్నెస్ ఉన్నదా ఏంటంటే ఫలాలు ఇవ్వలేదు. అయితే పాప శరీరంలో ఉన్న వ్యక్తి, పాపిగా ఉన్న వ్యక్తి ఫలాలు ఏ విధంగా ఇవ్వగలుగుతాడు? లోకానుసారంగానే, శరీరకంగానే ఫలాలు ఇవ్వగలుగుతాడు, లిమిటెడ్గానే ఇవ్వగలుగుతాడు. కానీ రక్షింపబడిన వ్యక్తి హృదయంలో వాక్యమును పెట్టుకొని అతని నడవడిక, అతని ఆలోచన, అతని క్రియలు అన్నీ ఏ విధంగా ఉంటాయి? జాన్ చాప్టర్ 15 వర్స్ 5లో ఐ ఆమ్ ద వైన్, ye are the branches, without me he cannot do nothing అని అంటున్నాడు. చాలాసార్లు ఒక చెట్టుని గమనించినట్లయితే ద బ్రాంచెస్ చాలా కష్టపడతాయి ఫలాలు ఇవ్వడానికి. బ్రాంచెస్లో ఏముండదు, కానీ దాని రూట్ ఎక్కడ ఉంటుంది అంటే లోపల నుంచి ఆ సారాన్ని, భూమి నుంచి ఆ సారాన్ని తీసుకొని దానికి ఉన్న మినరల్స్ అన్నిటిని తీసుకొని అప్పుడు దానికి ఫలాలు ఇవ్వబడుతుంది. సో మన రూట్ సైడ్ ఉన్నాయి. మనం వేర్ డు వి స్టాండ్? మనం వాక్యం మీద ఉన్నామా? మన రక్షణ మీద ఆధారపడి ఉన్నామా? యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉన్నామా? లేకపోతే మన సొంత జ్ఞానం మీద, మన సొంత తెలివి మీద, మన సొంత ఆలోచనల మీద ఉన్నామా అనేది మనం గమనించాలి. ఒక ఫైనల్ క్వశ్చన్, ఎలాంటి క్రైస్తవులము మనము తయారవుతున్నాం? మన మాటలు ఎలాగా ఉన్నాయి? మన క్రియలు ఎలాగా ఉన్నాయి? మన శక్తి ఆధారము ఎవరి మీద ఉంది? ఆర్ వి స్టిల్ ట్రస్టింగ్ క్రైస్ట్ మోర్ డీప్లీ అనేది ఈజ్ వాట్ వీ నీడ్ టు ఆస్క్. ఇక్కడ గమనించినట్లయితే ఈ 13th వర్స్ నుంచి 17th వర్స్ దాకా యెహోవా సేవింగ్ గ్రేస్, అతను మనల్ని ప్రేమించాడు, అతను రక్షణ నిమిత్తమై మనల్ని ఎన్నుకున్నాడు, అతను మనల్ని సువార్త ద్వారా పిలిచాడు అండ్ రిమైండ్స్ అస్ మానవునిగా దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రిపెంట్, టు రిఫ్లెక్ట్ బ్యాక్, టు యాక్సెప్ట్ హిస్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఆ రక్షణ వచ్చిన తర్వాత దాని మీద నిలబడాలి. ఎంత కన్ఫ్యూజన్స్ వచ్చినా, ఎన్ని రాంగ్ డాక్టరీన్స్ వచ్చినా, ఎలాంటి శరీరకంగా లోకానుసారంగా ఎన్ని వచ్చినా సత్యం మీద నిలబడాలి. డైరెక్ట్గా పౌలు ఈ 2nd చాప్టర్ని క్లోజ్ చేస్తూ యెహోవా యొక్క సస్టైనింగ్ గ్రేస్ని, యెహోవా మానవునికి ఇచ్చే కంఫర్ట్ని, యెహోవా మానవునికి ఇచ్చే హోప్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. హీ ఎస్టాబ్లిషెస్ us ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ అండ్ వర్డ్ అండ్ వర్క్స్. మాట ద్వారానే కాకుండా మన క్రియలు కూడా మంచిగా అయ్యేటట్టుగా మనము గమనిస్తున్నాం. జాన్ చాప్టర్ 6 వర్స్ 37లో హీ దట్ కమిట్ టు మీ ఐ విల్ ఇన్ నో వైస్ కాస్ట్ అవుట్ అని క్లియర్గా చెప్తాం. యేసుక్రీస్తుని ఇప్పుడు దాకా నువ్వు నమ్మలేనట్టయితే ఇది టైం దట్ యు నీడ్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మీ పాపాల నుంచి మీరు తప్పుకున్నట్టయితే, మీరు మీ నమ్మకాన్ని అతని మీద ఉంచినట్లయితే, అతను హీఈస్ రెడీ టు ఫర్గివ్ అండ్ ఆఫర్ ఇటర్నల్ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ నథింగ్ ఎల్స్. ఓన్లీ
ఆ రెన్యూడ్ కాన్ఫిడెన్స్ మనకు యేసుక్రీస్తులోనే ఉంటుంది. మిగతా దాని మీద అసలు ఉండదు. సో వి థ్యాంక్ గాడ్ ఫర్ అవర్ సాల్వేషన్. వి థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ హీ హెస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. అండ్ ఆ సత్యము ఎప్పుడు మారకుండా ఉంటుంది అనేది క్లియర్గా వాక్యము బోధిస్తుంది. సో మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనము కలిగి ఉన్నామో, ఆ సత్యం కోసము జీవిస్తున్నామో, ఆ సత్యం కోసము మనము అతన్ని మహిమ పరచడానికి ఎప్పుడైతే ప్రాధేయపడుతున్నామో, ఆటోమేటిక్గా అతను మనకు సహాయం చేస్తూ ఆత్మీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ మన ద్వారా ఇతరులని కూడా అతని రక్షణ నిమిత్తమై రాజ్యాని కోసము, అతని మహిమ కోసము అతను మనల్ని ముందుకి తీసుకొని వెళ్తాడనేది ఈజ్ వాట్ దిస్ పర్టిక్యులర్ స్టడీ ఈజ్ ఆల్ అబౌట్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. I request Reverend Dr. J. Shekhar Garu to come forward and close this session with the prayer and benediction. ప్రభునామ స్తోత్రములు. ఇంతవరకు విన్న దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలించలాగున మనము రెస్పాండ్ అవ్వాలా. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పల్లవ తండ్రి, నీ దాసుని ద్వారా తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 17 వరకు ప్రభువా, మరి లోతైన ఆత్మీయ సత్యాలు, రక్షణార్థమైనటువంటి ప్రభు మారు మనసుతో కూడినటువంటి క్రియలతో దేవుని యొక్క సంకల్పమును ప్రభువా ఒక పాపి అల్ల ఎంత ఉన్నతంగా ఉన్నదో, మహోన్నతమైన దేవుని యొక్క జీవము ప్రభువా ఏర్పాట్లు ప్రభు మానవుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చెల్లించిన క్రయధనమును బట్టి, ఆయన మరణభూస్థాపన పునరుద్ధానమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగనే సువార్త విని నమ్ముట వలన ముందుగానే ఈ రక్షణలో మమ్మల్ని ఎన్నుకున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త వలన మమ్మల్ని దేవుని వాక్యం ద్వారా మమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన మహిమ పొంది నాయన ఆ మహిమ నుండి అధిక మహిమలో ప్రభు నాయన మీకు కీర్తి కలుగులాగున మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలని రక్షించినందుకై నీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభా ఈ రక్షణను కొనసాగించడానికి ప్రభా మా యొక్క జీవితాలు ప్రభు మీ యొక్క పిలుపులో ప్రభు స్పందించగలటకు, లోబట్టుకు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నాయన తెస్సలోనిక సంఘస్థుల్లో వచ్చిన మార్పు నాయన తండ్రి గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీలో కూడా నాయన మీరు కలిగించుతున్నందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు కోరిన విధంగా సత్కార్యములను జరిగించుతూ నీతి విషయమైన క్రియలు మా నాయన మార్పు చెందిన జీవితాలను కలిగి ఉండుటకు, దేవుని జ్ఞానముతో ప్రభు సత్ప్రవర్తన కలిగి ఉంటూ సాయం చేయండి. అలాగే మీరు మా ప్రభు మరి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు నీ వాక్యము ద్వారా నాయన అనేకులు స్పందించాలని మీ యొక్క వాక్యము ద్వారా మేము ఈ దినమున మేము మా గమనానికి తెచ్చి నేర్చుకున్న విషయాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ జ్ఞానమును బట్టి విధేయులమై మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా మా శరీరము కార్యములను విసర్జించుటకును సాయం చేయండి. ప్రభుకు మంచి సాక్షులుగా తెస్సలోనిక సంఘస్థుల వల్లే మా ప్రభు నిరంతరము మేము క్రీస్తుకు సాక్షులమై ఉండుటకు సాయం చేయమని ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభు ప్రార్థనలో ఎత్తిపడుతూ మీరు వచ్చు పర్యంతము స్థిరులను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధిలో ముందుకు వెళ్ళుటకు సాయం చేయండి. మేమందరం కూడా ప్రభు ర్యాప్చర్లో ప్రభు ఎత్తబడే గుంపులో నాయన నిలిచేటుకు సాయం చేయండి. మరో పర్యాయం ప్రభు నీ దాసుడు ప్రభు నాయన మరి ఎత్తబడిన వాక్యం ఆయన ద్వారా మాతో మాట్లాడినందుకే ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ నీ వాక్యం నిరంతరం మాలో జీవమును నాయన ఫలాలు ఇచ్చినదిగా నిరంతరము మీరు వచ్చు పర్యంతము మమ్మల్ని దీవించి ఆశీర్వదకరంగా నాయన సాక్షులుగా నిలబెట్టుకున్నందుకే స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్దిన ప్రభులు మా ప్రియ ప్రభుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి కొరకై ఆయన మహిమ కొరకై ప్రార్థించుకుంటూ మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేనే సహవాసము, ఆయన సన్నిధి, ఆయన్ని ప్రేమించు సకల పరిశుద్ధులకి, గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ ఆన్లైన్లో ఉన్న వారికి, ఆఫ్లైన్లో ఉన్న వారికి ఆయన తిరిగి వచ్చిపోయినంతము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నుండుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.